125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన ఈ ఉదయం దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని రఘురామ జోస్యం చెప్పారు. జగన్ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4న తెలుస్తుందన్నారు. స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంలో సహా చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు.